అన్ని విషయాల్లో అసలు నాకు మామూలుగానే నన్నే మామ నమస్కారాలు చెప్పుకుంటూ అన్న చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడనే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆలయంలో ఇప్పుడు కూడా కొత్త గొప్ప ఫిజికల్ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకో ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఒక మంచి గుర్తింపుగా ఈ ప్రాంత ప్రజలకు కీర్తి గడించే విధంగా చేసిన నాగన్న నిజంగా పెద్దలు కాబట్టి కృతజ్ఞతలు చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి వేదిక ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు మిగతా వాళ్ళకు మిగతా జర్నలిస్ట్ సోదరులకు ప్రతిభాత్రక వీళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక వ్యక్తిని మంచి జ్ఞానిగా తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు కావాలి, కానీ శారీరకంగా దాడిత్యం తయారు చేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలి. గత 35-40 సంవత్సరాలుగా ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పంపిన ఘనత మన పూల నాగన్నకే దక్కింది. అది మన ఆలయ ప్రాంతానికి కీర్తి తెచ్చింది. కాబట్టి ఆయన ఇంకో 6 నెలలు రిటైర్డ్ అయ్యేటట్టు, రిటైర్డ్ అయిన పదవికే కావచ్చు కానీ ప్రజల నుంచి మాత్రం రిటైర్డ్ కాదు. పెద్దలు మా సోమరాజ్ సార్ గారు ఇప్పుడు రిటైర్డ్ అయిన అనుకుంటున్నాడు, కానీ ఆయన కూడా ఇంకా ప్రజాక్షేత్రంలో ఎక్కువ సేవ చేసే అవకాశాలు, ఎక్కువ ఆయన సేవలు అందించే అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ఉండదని కోరుకుంటూ, నిజంగా క్రీడా రంగానికి వన్నె తెచ్చిందంటే నేను ఎన్నిసార్లు కూడా ఏది కావాలన్నా మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తా అంటే క్రీడాకారులకు అవసరం వచ్చే వస్తువులు అడిగింది తప్ప ఆయన సొంతంగా ఏనాడు కూడా నాకు ఇది కావాలని అడిగిన వ్యక్తిగా స్వార్థం ఆడుకొని ఎంతోమందిని పీటీలను, ఎంతోమందిని క్రీడాకారులను తయారు ఎస్ఐలను, సిఐలను ఎంతోమంది చేసిన మన నాగన్న దక్కింది. అతడు మన ప్రాంతవాసి కావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఎంతోమంది పిల్లలు సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు అతుకపోతున్న నాగన్న లాంటి ప్రోత్సాహం వల్ల ఇంకా క్రీడల మీద ఉన్నటువంటి మక్కువతోటి క్రీడల వైపు నడిపిస్తుంటే అది నాగన్న గారి చొరవ. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు అన్ని విధాలా మనం కూడా ప్రభుత్వం నుంచి కానీ మన ఆలయం నుంచి ఇంకా కూడా ప్రోత్సాహం ఇస్తే ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తారు. కాబట్టి అన్నకి ఎప్పుడు ప్రభుత్వం నుంచి మా నుంచి అన్ని విధాల సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, అన్న చిరకాల కోరిక ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఇక్కడ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పిండు. ఆయన మాటల్లో చెప్దామనుకుంటు, కానీ నేనే మీరు అడగముందు ఖచ్చితంగా మీ రిటైర్మెంట్